దేశవ్యాప్తంగా ఎన్డీఏ అవుట్ అవుతుందని, ఇండియా కూటమి ఇన్ అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. రాజమండ్రిలో మాట్లాడిన ఆయన రాహుల్ సుదీర్ఘమైన పాదయాత్రతో ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. ప్రజలకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదని, రాహుల్ ప్రధాని అయ్యాక రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేస్తారన్నారు. ఏపీలో రాబోయే ప్రభుత్వంతో కలిపి పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తిరుమలలో ప్రకటించడం శుభపరిమాణమన్నారు. యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ అవుట్ అవుతున్నది, రాహుల్ గాంధీ ఇన్ అవుతున్నాడు. ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది, ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఐ హావ్ నాట్ సీన్ సచ్ ఎ ప్రైమ్ మినిస్టర్. అన్ని ఆయననే చేసిన. నేను అనేది నువ్వు ఏం చేయలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఇంకా ప్రజలలో మార్పు వచ్చింది. అందులో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెంటర్ కాదు, 50% సీలింగ్ ఆల్సో ఐ కెన్ రిమూవ్ అన్నాడు. విధంగా నిన్న ఐఎమ్ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి. నిన్న తిరుపతికి వచ్చిండు, తిరుపతిలో చాలా మంచి మాట్లాడిండు. 2 రాష్ట్రాలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, కలిసి పనిచేద్దామని అంటుండు. కొత్త ముఖ్యుడు ఎవరొచ్చినా కలిసి చేయడానికి వస్తాడు. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్.